అందరికీ నమస్కారం. ఇవాళ మనం పంచాయత స్తోత్రంలోని 2వ భాగం చెప్పుకుందాం. 5వ శ్లోకం. యజ్ఞానినాదశ్రవణాత్సురాణాం చేతాంసి నిర్ముక్త భయాని సద్యః భవంతి దైత్యాశాని భానవర్షి సాంగం సదాహం శరణం ప్రపద్యే. భావం: శ్రీ విష్ణువు యొక్క ధనస్సు పేరు శాంగం. ఈ ధనస్సు యొక్క నారిని లాగినప్పుడు వచ్చే ధ్వని అసురుల గుండెలలో పిడుగుల ముక్కలు చేస్తుంది మరియు దేవతలకు అభయాన్ని ఇస్తుంది. ఫలశ్రుతి: ఇమం హరే పంచమహాయుధానాం స్తవం పఠేత్యోనుదినాం ప్రభాతే సమస్త దుఃఖాని భయాని సద్యః పాపాని నశ్యంతి సుఖాని సంతి. భావం: ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు భక్తితో పఠించడం వలన మన పాపాలు తొలగిపోతాయి మరియు 100 సంవత్సరాల పుణ్యం లభిస్తుంది. వనే రణే శత్రుజలాగ్ని మధ్యే యదృచ్ఛయాపత్సు మహాభయేషు ఇదం పఠన్ స్తోత్రమలాకులాత్మా సుఖీ భవేత్ తత్కృత సర్వరక్షః. భావం: ఈ స్తోత్రాన్ని ఆపదలలో పఠించడం వలన శ్రీ విష్ణువు మనల్ని అన్ని రకాల ఆపదలలో నుండి తొలగిస్తారు. సశంఖ చక్రం సగదాసి సాంగం పీతాంబరం కౌస్తుభవత్స చిహ్నం శ్రియా సమేతోజ్వల శోభితాంగం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. భావం: ఓ ప్రభు, నేను నిన్నే ఎల్లప్పుడూ శరణు వేడుకుంటున్నాను. నిన్ను అలంకరించిన 5 పంచాయుధాలు నీ భక్తులకు ధైర్యాన్ని ఇస్తుంది. జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః అఠవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః. భావం: ఓ శ్రీహరి, మమ్మల్ని అన్ని చోట్ల జలములో వారాహ స్వామిగా, భూమిపై వామన స్వామిగా మరియు అడవుల్లో నరసింహస్వామిగా మమ్మల్ని కాపాడరు. స్వామి మనల్ని ఎల్లప్పుడూ రక్షణగా చూసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.